మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి మనము చదువుకుందాం. 1 John 2 verse number 15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. మళ్ళీ చదవండి. రిపీట్ దట్. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎందుకు దేవుడు ఇక్కడ సాతాన్ అనలేదు, అపవాది అనలేదు? ఎందుకు దేవుడు అపవాదిని అడ్రస్ చేయలేదు? దిస్ వరల్డ్ ఈజ్ ఎ మీడియా అండ్ ఎ మీడియం. దేవుడికి సాతానుకు ఈ భూమి, ఈ లోకము ఒక మీడియం లాగుంది. ఆ మీడియంని ఎవరైనా వాడుకోవచ్చు. ఎలాంటిదంటే, దేవుడు ఏదైనా తోటను ఏ విధంగా వాడుకున్నాడు, అపవాది కూడా ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ పండ్లను ఎలా వాడుకుందో ఆ మీడియంని వాడుకుంటారు. దేవుడు కూడా ఆయన ఒకటే అంటున్నాడు, అపవాది గురించి, నరకము గురించి ఆయన మాట్లాడలేదు. మనమున్నటువంటి ఈ సమాజం, ఈ లోకము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. డోంట్ లవ్ ద వరల్డ్. ఏముంది ఈ లోకంలో? అండ్ గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ కార్, హౌస్, వీటి గురించి కాదు దేవుడు మాట్లాడేది. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఎక్కడ మనం ఈ లోకంలో కూరుకోబోతున్నాం? సో ఏముంది ఈ లోకంలో? వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? వి నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకు వాటిని దేవుడు ప్రేమించద్దు అంటున్నాడు? మనము ఏది పడితేది ఒకదాన్ని, వస్తువుల్ని, రకరకాల వాటిని మనము ప్రేమిస్తూ ఉంటాం. అనదర్ పర్సన్ వి సా, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చర్చిని చూస్తే చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవద్దయింది. హీ వెంట్ టు ప్రే. అనదర్ సినారియో, అక్కడే పక్కన అనేక మంది స్నేహితులు, ఫ్రెండ్స్ తాగుతూ ఉన్నారు. తర్వాత అనేక మంది స్త్రీలు, యవనస్తులు ఆ వ్యక్తికి కనిపించాయి. దిస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ జంక్. అనేక చెత్త చెదారాలు ఇవన్నీ ఈ భూమి మీద ఉన్నాయి. ఈ లోకంలో అపవాది డంప్ చేస్తా ఉన్నాడు. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డంప్ యార్డ్. తెలుసు కదా, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డంప్ యార్డ్. అంటే డంప్ చేసేదాన్ని ఏమంటారు? డంప్ యార్డ్ అంటారు. చెత్తే కాదు, దేనైనా డంప్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి సామాను చూడండి, మనం ఇంట్లో కొన్ని స్టోర్ రూమ్స్గా వాడుతూ ఉంటాం. వీ కెన్ కాల్, అంటే వాడని వస్తువులు, పనికిరానివన్నీ కూడా ఒక రూమ్లో మనము స్టోర్ చేసి వాటిని పెట్టేస్తూ ఉంటాం. వాటిని ఎక్కువ మొత్తాదులో మనము దాచిపెట్టాలనుకున్నా, ఎక్కువ మొత్తాదులో మనం వాటిని చేయాలనుకున్నా వాటిని ఏమంటారంటే డంప్ యార్డ్ అంటారు. మేబీ మనకు అందరికి తెలిసి ఉండొచ్చు ద మీనింగ్ ఆఫ్ డంప్ యార్డ్. ఎక్కువ మొత్తాదులో ఒకదాన్ని స్టోర్ చేసి, దాని చెత్త అయినచ్చు, విలువైనవైనచ్చు, దేన్నైనా మనము స్టోర్ చేయొచ్చు. సో దిస్ వరల్డ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ డంప్ యార్డ్. ఈ భూమి, ఈ లోకము చాలా భయంకరమైనది. లోకము అంటే ఏంటి? మనము ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయగలమా? నో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వరల్డ్? అండ్ ఇట్ ఈస్ ఇన్ ఎ స్పిరిట్ ఫామ్. అది ఆత్మ రూపంలో ఉంది. అది దీన్ని ఎక్కడి నుంచన్నా కంట్రోల్ చేయొచ్చు. అపవాది నరకంలో కూర్చొని కూడా నిన్ను కంట్రోల్ చేయగలడు. నువ్వు చర్చికి వచ్చి కూడా ఎవరి గురించి అని ఆలోచించవచ్చు. ఎక్కడికున్న పరిశుద్ధ స్థలములో ఉంటే పరిశుద్ధంగా ఉంటాం, తర్వాత అక్కడికి వెళ్తే పడిపోతాం, ఇక్కడికి వెళ్తే నిలబడతాం. నేను ఆ స్థలంలో ఉంటేనే బాగుంటాను, ఈ స్థలంలో ఉంటే నాకు సెట్ కాదు అని చాలామంది రకరకాలుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. నో.
డిపెండ్స్ ఆన్ యూ, నాట్ ఆన్ ద ప్లేస్. ఒక మంచోడిని చెడ్డ స్థలం కూడా పంపించండి, ఆ మనిషి నిలకడగా ఉంటాడు. ఒక చెడ్డోడిని మంచి స్థలంలోకి పంపించండి, ఆ స్థలం కూడా పాడు చేస్తాడు. యూ నీడ్ టు నో దట్ ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ల్యాండ్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ యూ. నీ మీద ఆధారపడి ఉంటుంది అన్ని కూడా. సో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదంట? ప్రేమించకూడదంట. వై 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 లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్ చూద్దాం ఒకసారి. Love not the world. Love not the world. Neither the things that are in the world. Neither the things are in the world. If any man love the world. If any man love the world. The love of the Father. The love of the Father. Is not in him. Is not in him. Yeah. For all that is in the world. For all that is in the. అంటే భూమి ఈ లోకములో ఉన్నవన్నీ ఎలా ఉన్నాయంటే చదవమ్మా. The lust of the flesh. The lust of the flesh. Yeah. And the lust of the eyes. The lust of the eye. And the pride of life. And the pride of life. Is not of the Father. Is not of the Father. ఈ ప్రాముఖ్యమైన 3 అంశాలు ఈ భూలోకములో ఈ లోకములో దాగి ఉన్నాయి. These are all the hidden treasures. ఇవన్నీ కూడా దాచబడిన మర్మాలు. ఏంటవి? లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, నెంబర్ 2 లస్ట్ ఆఫ్ ద ఐ, అండ్ నెంబర్ 3 ప్రైడ్ ఆఫ్ ద లైఫ్. నెంబర్ 1 శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 మిమ్మల్ని ఎనీ టైం హోల్డ్ చేసి లాగేయచ్చు లోకంలోకి. ఆ 3 లోకంలో ఉన్నాయి. నజరేతులో ఏదైనా మంచి ఉందా అంటే ఈజ్ ఎనీథింగ్ గుడ్ ఇన్ నజరేత్ అని అంటున్నారు వాళ్ళు. నజరేతులో ఏదైనా మంచి అనేది చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నాకు అసలు ఈ భూమి మీద ఈ లోకంలో మంచి అనేది ఎక్కడ లేదు. నథింగ్ ఎక్కడ అసలు భూమి మీద ఎక్కడ లేదు ఈ లోకంలో అసలు. ఎందుకంటే వాడు ఈ లోకాన్ని టెక్నాలజీతో, ఈ లోకాన్ని ఏఐతో, ఈ లోకాన్ని రకరకాల వాటితో వాడు డంప్ చేసి పెట్టేస్తున్నాడు. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డంప్ యార్డ్. ఈ లోకాన్ని ఏమంటాం మనం? డంప్ యార్డ్ అంటాం. డంప్ యార్డ్. పోనీ ఈ డంప్ యార్డ్ ఎందుకు యూజ్ చేసుకున్నాడు దేవుడు? ఆ డంప్ యార్డ్లో మనల్ని ఎందుకు పెట్టాడు దేవుడు? వై? ఈ చెత్తలో దేవుడు, ఈ చెత్త చెదారంలో మనల్ని ఎందుకు పెట్టాడు దేవుడు? పరలోకంలో పెట్టచ్చు కదా దేవుడు, మనల్ని ప్రశాంతంగా ఉండొచ్చు మనం. ఎప్పుడైతే ఒక శోధన వచ్చిందో ఆ శోధన ముందు మనం నిలకడగా ఉండగలిగిన వాడే దేవుని బిడ్డ. ఆమేన్. నీకు కోపం వచ్చే సందర్భం వచ్చింది, నువ్వు కోపడలేదా? నువ్వు కొట్టే సందర్భం వచ్చింది, నువ్వు కొట్టలేదా? నువ్వు తిట్టే సందర్భం వచ్చింది, నువ్వు తిట్టలేదా? నువ్వు గాయపరిచే సందర్భం వచ్చింది, నువ్వు గాయపరచలేదా? ఆ ఫ్రూట్ని నువ్వేం చేయాలా? ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. అనేక మంది రోగాలు ఉంటాయి, కొన్ని వందల మందికి రోగాలు ఉంటాయి. అందరికీ రోగాలు ఉంటాయి, ఆ డాక్టర్కి మాత్రం రోగం ఉండదు. ఆ రోగాల మధ్యలో డాక్టర్ తిరుగుతా ఉంటాడు తెలుసా? వెన్ యూ గో టు హాస్పిటల్, ఆ రోగాలు బెడ్స్ 100 మంది పనుకో ఉంటారు. కరోనా పేషెంట్లు అయితే, మీ ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్లు వరుసగా ఉంటాయి బెడ్లు. డాక్టర్కి రోగం ఉండదు. ఆ డాక్టర్ ఏం చేస్తాడు? వచ్చి అందరినీ బాగున్నావా, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ అందరిని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రోగాల మధ్యలో ఉన్న నీకు రోగం అంటుకోకూడదు. దాట్స్ ఎ స్పెషల్ లైఫ్. ఈ లోకంలో ఉన్న ఈ లోకపు మాలిన్యం మనకు అతుక్కోకూడదు. దాట్స్ ఎ న్యూ లైఫ్, దాట్స్ ఎ గ్రేట్ లైఫ్, దాట్స్ ఎ స్పెషల్ లైఫ్. అది కొత్త జీవితం, అది అద్భుతమైన జీవితాన్ని మనము జీవించాలి. క్రైస్ట్ గేవ్ హిస్ లైఫ్. సో అందుకనే లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. ప్రభు ఒకటి అంటాడు, ఆయన రాజ్యము వచ్చును గాక. వేర్ ఎవర్ జీసస్, యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ పరలోక రాజ్యం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. హి బ్రాట్ ద హెవెన్ డౌన్. నీ రాజ్యము వచ్చును గాక అంటున్నాడు యేసు ప్రభు. ఈరోజు ఆయన రాజ్యం ఎక్కడ ఉండాలి? మనలో, మన ఇంట్లో, మన శరీరములో, మన ప్రాణాత్మ దేహములో ఆయన రాజ్యం గురించి మనం ఆలోచించాలి. ఆమేన్. ఊరికి నేర్పిల యేసు ప్రభు పరలోక ప్రార్థన. మీరు బట్టి అంతవరకు ఆగిపోయారు అంతే. దాని తర్వాత దాన్ని మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ప్రతిరోజు అద్భుతాలే. ఆమేన్. యూ నీడ్ టు ఇన్వైట్ హెవెన్ ఇంటూ యువర్ లైఫ్. యూ నీడ్ టు ఇన్వైట్ హెవెన్ ఇంటూ యువర్ లైఫ్. కొందరు మాటల్లో ఊత పదం వాడేస్తారు. నరకం కనిపిస్తుందిరా, నరకం చూపిస్తుందిరా, నరకం. యా, సమ్ పీపుల్ దే షో హెల్. బతుకుండగానే చుక్కలు చూపిస్తారు, అండ్ మీరు చుక్కలు చూస్తూ ఉంటారు. వై వీఆర్ హియర్ టు సీ హెల్. మనం ఇక్కడ నరకం చూడడానికి కాదు ఉండింది, పరలోకం చూడడానికి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఐ యామ్ డిజైన్డ్ అండ్ ఐ యామ్ ఆర్డైన్డ్ టు సీ హెవెన్ ఇన్ మై లైఫ్. ఆమేన్. మనం ఉండేది దేనికి?
పరలోకాన్ని మన ఇంట్లో, మన భూమి మీద, మన వ్యక్తిగత జీవితంలో చూడడానికి దేవుడు మనల్ని పరలోకంలో పెట్టాడు. ఆమేన్. భూమి మీద పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అపవాది ఈ లోకాన్ని మీడియంగా వాడుకుందేమో, దేవుడు కూడా ఈ లోకములో ఉన్న మనల్ని మీడియంగా వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ శరీరాన్ని, నీ జీవితాన్ని దేవుడు నీ కుటుంబాన్ని ఒక మీడియంగా వాడుకుంటున్నాడు. దట్స్ యు నీడ్ టు నో దట్. సో ఈ క్రిస్మస్ రోజు, ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఒకటే, ఆయన జీవితాన్ని ఇచ్చాడు, మనం శరీరాన్ని ఇవ్వలేమా? హీ గేవ్ హిస్ లైఫ్, హీ గేవ్ హిస్ ఓన్లీ లైఫ్. ఆయనకున్న ఒకే ఒక జీవితాన్ని మనకి ఇచ్చేసాడు. మనం ఒకటే, ప్రభువా నా శరీరం నీకే, నా ప్రాణం నీకే, నా ఆత్మ నీకే. అవి మనల్ని దేవుడు ప్రాణం పెట్టమంటలేదు. జస్ట్ గివ్ యువర్ లైఫ్, గివ్ యువర్ బాడీ, గివ్ యువర్ సోల్ టు జీసస్. యేసు ప్రభుకి అవి మనం ఇవ్వగలిగితే దేవుడు వాటిని చక్కగా అలైన్ చేసి, చక్కగా వాటిని వాడుకొని అనేకులకి నువ్వు వెలుగుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. గాడ్ విల్ మేక్ యూ లైట్ టు మెనీ పీపుల్. గాడ్ విల్ మేక్ యూ లైట్ యాజ్ ఎ లైట్ టు మెనీ పీపుల్, అండ్ గాడ్ విల్ మేక్ యూ యాజ్ ఎ సాల్ట్ టు మెనీ పీపుల్. అనేకులకి నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. వాడు కోరుకుండేంటి? బండి కోరుకోవడం తప్ప పాస్టర్ గారు అని మీరు నన్ను అడగచ్చు. బండి కోరుకోవడం తప్పు కాదు, కానీ రాంగ్ టైమింగ్లో కోరుకోవడం తప్పు. నీ ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా తెలుసుకోకపోవడం తప్పు. నీకు ఏజ్ రాకముందే బండి అడగడం తప్పు. దెర్ ఆర్ మెనీ మిస్టేక్స్. ఇంకోటి, లైసెన్స్ రాకముందే బండి తోలడం తప్పు. పోలీసులు పట్టుకుంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయడం తప్పు. పైసలు తీసుకొని మళ్ళీ వాడికి కట్టడం తప్పు. దీస్ ఆర్ ఆల్ మెనీ మిస్టేక్స్ బై మిస్టేక్స్. తప్పు నుంచి తప్పులు చేసుకుంటూ అది పెద్ద బ్యాగ్ అయిపోద్ది మన జీవితంలో. దేవుడు ఆశీర్వాదాలు కౌంట్ చేసుకోమంటే మనం మిస్టేక్స్ని కౌంట్ చేసుకుంటున్నాం. సో వీ నీడ్ టు బి అలర్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ ఏరియాలో మనల్ని దేవుడు రిపేర్ చేయాలనుకుంటున్నాడు, ఏ ఏరియాలో దేవుడు మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఈ భూమి మీద, ఈ లోకంలో 3 డేంజరస్ టూల్స్ అపవాది ఉన్నాయి. నంబర్ 1 శరీరాశ, నంబర్ 2 నేత్రాశ, అండ్ నంబర్ 3 జీవపు డంబము. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ద ఐ. నీ కళ్ళు కూడా కొన్ని కోరుకుంటాయి కొన్ని చూడాలని. యు నో వన్ థింగ్, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ జనరేషన్లో శరీరాశ అనేది ఎక్కువగా పని చేయకపోవచ్చేమో, కానీ నేత్రాశ ఎక్కువ పని చేస్తుంది. యు నీడ్ టు నో దిస్. దట్స్ వై అవర్ ఐస్ అండ్ అవర్ విజన్స్ ఆర్ స్పాయిల్డ్. మన కళ్ళు, మన నేత్రాలు, మన యొక్క విజన్ దెబ్బతినింది. ఇప్పుడున్నటువంటి ఈ భూమి మీద, ఈ లోకంలో, ఈ డిస్పెన్సేషన్లో నేత్రాశ ఎక్కువ పనిచేస్తుంది, మనుషుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. యేసు ప్రభు మనల్ని ఆకర్షించలేకపోతున్నాడా? వాట్ ఈస్ రాంగ్ విత్ జీసస్? యేసు ప్రభులో ఏదన్నా ఇబ్బంది ఉందా? నో. ఆయన ఆకర్షిస్తున్నాడు. ఆయనని ఫిజికల్ ఐస్లో చూస్తే కనపడడు, ఆయనని స్పిరిచువల్ ఐస్ చూడాలి. లెట్ యువర్ స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అండ్ లెట్ us see Jesus. పీపుల్, ఈ జనాలు కోరుకుంటారు, బా క్రిస్మస్ డెకరేషను, చెట్లు, డ్రెస్సు, బట్టలు, ఇవి బాబా అవి కోరుకుంటారు జనాలు. యా, బట్ ఎ రియల్ క్రిస్టియన్, హీ వాంటెడ్ టు సీ జీసస్. నేను యేసుని చూడాలనుకుంటున్నాను. అదర్ డే ఐ మెట్ ఎ టీచర్. నేను ఒక టీచర్ని కలిశాను ఈ వీక్లో. ఆమె చెప్తుంది, ఆమె ఒక మ్యూజిక్ టీచర్ ఒక స్కూల్లో. తను చాలా పెద్ద స్త్రీ, అండ్ షీ రన్స్ ఎ చైల్డ్ మినిస్ట్రీ, చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఒక పర్మిషన్ అడిగిందంట. మేడం, నేను క్రిస్మస్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నానని వాళ్ళ ప్రిన్సిపల్ని అడిగినప్పుడు ఆమె ఎప్పుడు ఒప్పుకోదంట, ఫస్ట్ టైం లైఫ్లో ఒప్పుకుందంట. అండ్ షీ వెల్ వెరీ హ్యాపీ. అందరినీ, పిల్లలందరినీ ఎల్కేజీ నుంచి 6th 7th స్టాండర్డ్ వరకు అందరినీ గ్యాదర్ చేసి ఆమె పిల్లలకి స్కిట్లు, కొరియలు, డ్యాన్స్లు, డ్రామాలు అన్నీ నేర్పించి క్రిస్మస్ ప్రోగ్రాం వాళ్ళ స్కూల్లో చేస్తే వాళ్ళందరూ ఏడ్చారంట. ప్రతి స్కూల్లో ప్రతి బిడ్డ ఏడ్చారంట. అండ్ ఫైనల్లీ ఒక్కొక్క టీచర్ వచ్చి కూర్చొని, మేడం, ఐ సా జీసస్ ఇన్ యూ, మీలో యేసయ్యని చూసాము, ఈ డ్రామాలో ఇలా వచ్చాడా యేసయ్య, అలా వచ్చాడని యేసు ప్రభు గురించి ఆమె చెప్తుంటే అందరూ విని ఆశ్చర్యపోయి ఆమెని వచ్చి యేసు ప్రభుని చూసాం మీలో అని చెప్పడం స్టార్ట్ చేశారంట. షీ టోల్డ్ మీ ఇలా జరిగింది బ్రదర్ అని చెప్తా ఉంటే, నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఈ భూమి మీద నేను దాన్ని చేస్తున్నాను,
I'm trying to preach about Jesus, and I'm trying to preach about Jesus, how good he is. ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ఎందుకు జన్మించాడు, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది భూమి మీద, ఆ స్కూల్ అందరికీ చెప్తుంటే ఇదిగో అందరూ యేసు అనే పదాన్ని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉన్నారు. వేరెవర్ యు ఆర్, నీకు ఈ రెడ్ కార్పెటే కాదు, ఈ స్టేజ్, ఈ ప్లాట్ఫామే కాదు, ఎక్కడ నీకు ఆపర్చునిటీ వచ్చిందా, ప్రీచ్ అండ్ టెల్ అబౌట్ జీసస్. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు, నేను ఇలా మారానంటే, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే, ఈ సాక్ష్యాన్ని కలిగి ఉన్నానంటే బికాస్ ఆఫ్ జీసస్. బికాస్ ఆఫ్ జీసస్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రీచింగ్ అబౌట్ జీసస్, ఖాళీగా ఉండబాకండి. అసలు ఎవరి కొరకు ఏదో ఒకటి చెప్తా ఉండండి యేసు ప్రభు గురించి. The other day, one of our relatives, and they called me and they're asking me, తిన్నారా అని అడుగుతున్నారు. నాకు భూమి మీద పరమ అసహ్యమైన క్వశ్చన్ ఒకటే, మెక్కారా ఏంటి, ఆకలేస్తే నేను తిన్నా. నన్ను సపరేట్గా స్పెషల్గా ఫోన్ చేసి తిన్నారా అని అడగాలి. నేను ఆన్సర్ ఏం చెప్పలేదు. తిన్నారా 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 అని అడుగు. ఐ సెడ్ లైక్ తిన్నా నేను, అయినా అవును మనం తిన్నారా, ఎన్నిసార్లు అడగాలి మీరు తిన్నారా అని. అదే అడిగేది ఫస్ట్. మీరు ఫోన్ చేసి ఎవరికైనా ఫోన్ చేసినా, నువ్వు తిన్నావు, టైంకి తిను, లేదంటే అనారోగ్యం వచ్చి పోతావు తొందరగా, టయానికి తిను. ఏం తినకపోతే ఏమైంది, ఒక పూట తినకపోతే ఏమైంది, తిన్నావా తిన్నావా తిన్నావా, ఇప్పుడు తినకపోతే 100 క్లాసులు పెడతారు. టయాన్ని తినచ్చు కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, బుద్ధి లేదు నీకు, అడ్డగాడిదే పందిలాగా ఉన్నావు, టైంకి తినచ్చు కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఇంత పెద్ద క్లాస్ పెడతారు. చదువుకున్నావా, ప్రేర్ చేసావా, ప్రభు నీతో మాట్లాడా, ఎవరికైనా ఫోన్ చేసి అడిగారా, నో అయ్యి అడగం మనం. తిన్నా 1 గంట అయిపోయింది, తిను, తినలేదా, తిని ఫోన్ చేయి. ఏమో నువ్వు ఆమె తిండిస్తే నీకు లావ్ అయిపోతావు, ఏమో ఆయన తింటే నీకు కడుపు చల్లగా ఉంటుందేమో, ఏమో. యు ఆర్ ఇన్ టు అ ఫిజికల్ రలం, యు ఆర్ టాపింగ్ ఇన్ టు ఫిజికల్ రలం. ఫైనల్లీ వాళ్ళ కొలింకి వచ్చారు, నన్ను తినడం అడగడం మానేశారు. పాస్టర్ గారు బాగున్నారంటే, ఎస్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. మీకే నేను కూడా మిమ్మల్ని అడగను తిన్నారా అని. మీరు తింటే ఏం, తినకపోతే ఏంది, ఆకలేస్తే మీరే తింటారు. తినరా మరి, మనుషులు కాదు మీరు, జంతువులా? ఆఖరికి జంతువులు కూడా తింటే ఆకలేస్తే. ఒకవేళ మీరు ఆకలేస్తే తినకపోతే, 1 మనుషులు కాదు, 2 జంతువులు కాదు, 3 ఏంటి, ఏలియన్స్, రోబోట్స్ కాకలేవు. ఇఫ్ యు ఆర్ హంగ్రీ గో అండ్ ఈట్, ఇఫ్ యు నాట్ హంగ్రీ జస్ట్ డ్రింక్ వాటర్, గో అండ్ స్ప్రే. నేను అసలు అడగలేవుని తిన్నావా, నాకు అసలు మళ్ళీ కోపం చెప్తున్నా పదం. తిన్నావా, ఇప్పుడు ఒకరు ఫోన్ చేసి, పాస్టర్ గారు తిన్నారా, ఆడైపోయింది, ప్రేయర్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఫోన్ చేసి, పాస్టర్ గారు 1 అయింది 2 అయింది తిన్నారా అంటే, ఏమి ఇంకా తినలేదు 3 అయింది అంటాడు. ఏంటి సౌండ్ వెరైటీగా ఉంది అంటారు. వై యు ఆర్ సో కన్సర్న్ అబౌట్ మై ఫ్లెష్? ప్లీజ్, ఇఫ్ యు ఆర్ కన్సర్న్ అబౌట్ మై లైఫ్, ప్లీజ్ కన్సర్న్ అబౌట్ మై స్పిరిట్. ప్రభు, మా పాస్టర్ గారు ఎక్కడున్నా ఆయన జ్ఞాపకం చేసుకోయ్యా, ఆరోగ్యంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, చల్లగా ఉండాలా, ఎక్కడికి వెళ్ళినా మంచి ఆరోగ్యం ఇవ్వు, మంచి బలాన్ని ఇవ్వు. ఒక మాట, ఒక ముఖం ప్రార్థన చేసుకో, నేనేం బాధపడ్డా, నేను ఇంకా సంతోషపడతాను. ఐ థింక్ మై చిల్డ్రన్ ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ, ఓకే, ఐ ఆమ్ బ్లెస్డ్. చాలు. తిన్నారా తాగి ఫుల్ ఆఫ్ హెడ్ ఏక్స్. ఓకే, డోంట్ వరీ, ఫోకస్ ఆన్ ద స్పిరిచువల్ లైఫ్. ఈ భూమి మీద 3 ఉన్నాయి ఈ లోకంలో. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. నా ప్రాణమా, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము. క్రిస్మస్ వస్తే షాపింగ్ చేసి తీరాలంతే, తీరకపోతే అసలు అది పండగే కాదు. ఇవి ఒక ఎర్త్లీ రెలంలో మనము స్ట్రక్ అయిపోయాం. యాక్చువల్లీ టు సెలబ్రేట్ ట్రూ క్రిస్మస్ ఇన్ ద కమింగ్ డేస్. ఆమేన్, ఆమేన్. లెట్స్ సెలబ్రేట్ ద ట్రూ క్రిస్మస్ ఇన్ ద కమింగ్ డేస్. And let's see joy in others' life. వేరే వాళ్ళలో సంతోషం చూడడానికి ట్రై చేయండి, వేరే వాళ్ళని సంతోషపెట్టడానికి ట్రై చేయండి, వేరే వాళ్ళని నిజముగా వాళ్ళ ఆనందింపచేస్తే ప్రభువుని బట్టి మనము సంతోషిస్తాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో దేర్ ఆర్ 3 things in this world. అందుకే దేవుడు ఇవన్నీ వాడు డమ్ చేయడం చూశాడు. యేసు ప్రభు వాడు ఈ లోకములో వాటన్నిటిని పెట్టడం చూశాడు. అందుకనే యేసయ్య ఒకటి అంటున్నాడు, ఈ లోకంలో 3 ఉన్నాయి, ఆ 3టికి కొంచెం దూరంగా ఉండండి. ఆ 3టికి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. అండ్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటే ఏం తెలుసా?
ఇల్లీగల్ అంటే లీగల్ కాంటాక్ట్స్ వేరు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ వేరు. ఇఫ్ యు ఆర్ విత్ డెవిల్, నువ్వు ప్రభుని నమ్ముకొని క్రైస్తవుడిగా జీవిస్తున్నా ఇంకా అపవాదితో కనెక్షన్లు ఉన్నావా, ఐ థింక్ యు ఆర్ ఇన్ ఎ ఇల్లీగల్ కనెక్షన్. ఇల్లీగల్ కనెక్షన్స్ అంటే ఏమంటారు? పెళ్ళైన భార్య ఉన్నా కూడా వేరే పరస్త్రీతో వేరే అక్రమ సంబంధాలు రకరకాల ఎక్కడెక్కడెక్కడెక్కడో ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ పెట్టేస్తే దాన్ని మనం ఏమంటాం? ఇల్లీగల్ కనెక్షన్స్ అంటూ ఉంటాం. అండ్ ఈ దేశంలో ఉండి వేరే దేశం కోసం పనిచేస్తుంటే దాన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ అంటూ ఉంటాం. యా, మన ఇంటిని నాశనం కోరేవాడు ఏం చేస్తుంటాడు తెలుసా? ఇల్లీగల్ కనెక్షన్స్లో ఉంటాడు. ఒకటే ఆ స్త్రీయా అది అదివన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ డెవిల్తో ఇల్లీగల్ కనెక్షన్లో ఉండకండి. యు ఆర్ ఇన్ ఎ గాడ్లీ ఫ్యామిలీ. నువ్వు దేవుని గుడారంలో ఉన్నావు. అపవాదితో ఇల్లీగల్ కనెక్షన్స్ను పెట్టుకోకండి. ఇట్స్ వెరీ రాంగ్. మన పేరు చూస్తే మామూలుగా ఉండదు, క్రిస్టియన్, పచ్చి పచ్చి క్రిస్టియన్ పేరు ఉంటుంది. కానీ మనం కంప్లీట్గా మన కార్యాలన్నీ ఎలా ఉంటాయి? అపవాది కార్యాలు. బికాజ్ సమ్వన్ ఈజ్ కంట్రోలింగ్ అండ్ రిమోట్ కంట్రోల్, ఎవడో రిమోట్ కంట్రోల్ మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. హూ ఈజ్ ద డెవిల్? యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. సో ఈ 3 టాస్క్లు చాలా డేంజర్ ఉన్నాయి. సో a devil is using this world as a media and a medium. సో ఈ భూమి మీద బయటికి వెళ్తే ఈ లోకంలో ఎక్కడ చూసినా మనల్ని ఏం చేస్తా తెలుసా? రండి 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 రండి, ఆకర్షణ ఆకర్షణ, భయంకరమైన ఆకర్షణ. నువ్వు శరీరాశలో పడలేదా? నేత్రాశలో ట్రై చేస్తాడు. నేత్రాశలో పడలేదా? జీవపు డంబములో వాడు ట్రై చేస్తుంటాడు. ఈ 3 టూల్స్ నీ లైఫ్లో రిపీటెడ్గా వాడు ఏం చేస్తుంటాడు? ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు మీ లైఫ్లో. మేబీ 1 వీక్ నువ్వు చాలా బాగుండొచ్చు, 2nd వీక్ నువ్వు చాలా బాగుండొచ్చు, బట్ ఏదో ఒక రోజు వాడు ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తుంటాడు. సో యూ షుడ్ బి అలర్ట్, యూ షుడ్ బి అలర్ట్. దేవుడా దెయ్యమా, దేవుడా లోకమా, దేవుడా లోకమా, వాడు తెరనకాల ఉన్నాడు. దేవుడు లోకము, దేవుడు లోకము, ఎవరిని మనం చూస్ చేసుకోవాలి? ఆ రోజు ఏదైనా తోటలో కూడా ప్రభు ఇదిగో ఇది జీవ వృక్ష ఫలము, ఇది మంచి చెడులు తెలివిచ్చు వృక్ష ఫలం అన్నాడు. ఏది చూస్ చేసుకుంటావు? ఇది జాగ్రత్తగా తిను, ఇవి తినబాక, జాగ్రత్తగా చూస్ చేసుకొని తిను అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభు. అతనేం తిన్నాడు? మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములను అతను తన భార్య తిన్నారు. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ వీఆర్ చూసింగ్ అండ్ లెట్స్ క్యాన్సిల్ ఆల్ ద ఇల్లీగల్ రిలేషన్స్ ఇన్ దిస్ ఇయర్ ఎండింగ్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ వీక్నెస్. మీ వీక్నెస్ల గురించి వాటి గురించి వీటి గురించి నేను మాట్లాడలేదు. నేను ఒకటే ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ అపవాదితో పెట్టుకోకండి. ఇఫ్ యు ఆర్ ఆపరేటింగ్ బై డెవిల్, if you are having friendship with devil, if you are having relation with devil, if you are having a wonderful coordination with devil, cut down that evil what relationships. Amen. ఇప్పుడు పచ్చి మాట మాట్లాడుతున్నాను, పచ్చి పదాలు ఇవి. ఏం తెలుసా? ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఏంటవి? ఎనవాళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ని మనము క్లియర్ చేసుకోవాలి. అప్పుడే మన లీగల్ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఆ దేవుడి దగ్గర అప్రూవ్ అవుతాయి. భార్య భర్తలు సంతోషంగా ఉంటారు, కుటుంబం సంతోషంగా ఉంటుంది, భార్య బిడ్డలు సంతోషంగా ఉంటారు, ఫ్యామిలీ అంతా జాయ్ఫుల్గా ఉండాలంటే లెట్ us have a legal connection with who is your God. మీ దేవుడు ఎవరు చెప్పాలి గట్టిగా. దట్స్ a legal contacts. మీ దేవుడు ఎవరో మీరు ఆ దేవుడికి మీరు లీగల్ కాంటాక్ట్ ఉండాలి. ఇఫ్ యువర్ గాడ్ ఈజ్ ఎ డెవిల్, యూ కెన్ హ్యావ్ ఎ రిలేషన్ అండ్ ఎ లీగల్ కాంటాక్ట్ విత్ డెవిల్. హూ ఈజ్ యువర్ గాడ్? మీ దేవుడు ఎవరు? వినబడలేదు. హూ ఈజ్ యువర్ గాడ్? జీసస్ ఈజ్ యువర్ లార్డ్. సో లెట్ us have a right relation and a good relation with Jesus. Amen. Whatever you want, healing, you want prosperity, you want money, you want joy, you want peace, you want anything, go deeper into the word of God. You will get your solution. Amen. దుఃఖ దినములో ఎలా ఉండాలి, సంతోషంలో ఎలా ఉండాలి, ఉత్సాహంలో ఎలా ఉండాలి, మందిరంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, లోకంలో ఎలా ఉండాలి, దేవుడితో ఎలా ఉండాలి. This word of God is teaching. అండ్ అవన్నీ అలా ఉంటే నువ్వు ఎలా అవుతావు, ఉన్నతమైన స్థానంలో ఎలా అవుతావు, ఒక తలగా ఎలా ఉంటావు నువ్వు అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇట్స్ ఎ స్పిరిచువల్ స్కూల్. Church is a spiritual school. You will get every information here and you can edify yourself
నీ ఫ్యామిలీ నువ్వు బాగు చేసుకోవచ్చు, నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకోవచ్చు, నీ ఆత్మను, నీ ప్రాణాత్మ దేములు నువ్వు బాగు చేసుకోవచ్చు. అండ్ వీ నీడ్ టు బి ఎ స్పెషల్ చిల్డ్రన్. అందరిలాగా ఎందుకు పుట్టలేదు యేసయ్య? అండ్ జీసస్ బర్త్ ఈజ్ ఎ స్పెషల్ బర్త్. యేసు ప్రభు పుట్టుక చాలా స్పెషల్. అసలు యేసు ప్రభు పుట్టుక చాలా స్పెషల్గా ఉంది. సో యూ నీడ్ టు నో దట్ స్పెషాలిటీ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్. సో లెట్ us cut all the illegal relations with devil. Amen. So there is a loyal money and there is a illegal money. Yeah. అన్యాయపు సిరి ఉంది, న్యాయమైనటువంటి సిరి కూడా ఉంది. న్యాయం లేని చోట దేవుడు ఉండడు. సో అందుకని మన జీవితంలో ఈ ఇయర్ ఎండింగ్లో మనం ఏం కట్ చేసుకోవాలి? ఇల్లీగల్ కాంటాక్ట్స్, డెవిల్తో ఏమైతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనకు క్యాన్సిల్ చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్ రిలేషన్, రైట్ కాంటాక్ట్ ఎవరితో ఉంది? మనకు తండ్రితో ఉంది. వీ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ అ లార్డ్ అండ్ సేవియర్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు ఆయనతోనే మన కనెక్షన్. ఏమంటారు? ఆమేన్. జీసస్, ఆయనతోనే, యేసు ప్రభుతోనే మనకు కనెక్షన్ ఉండాలి. యేసు ప్రభుతో మనకు కనెక్షన్ లేకపోతే కంపల్సరీ అపవాది, అరే నేను నీ తండ్రిని అని వాడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అందుకనే బాప్తీసం ఇచ్చి యోహాను అరణ్యములో కేకలు వేస్తున్నాడు. ఏమని తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు? ఎవరంటే వాళ్ళందరూ సర్ప సంతానం అంట. సర్ప సంతానం అంటే ఎవరు? యేసు ప్రభుని నమ్మని వాళ్ళు. యేసు ప్రభుని నమ్మని వాళ్ళు. ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఏ డాటర్ ఆఫ్ గాడ్ అని మనము చెప్పుకోవాలి. మేము దేవుని బిడ్డలం అండి, మేము దేవుని బిడ్డలం. క్రిస్టియన్ అనేది ఒక మనిషి పెట్టిన పేరు. దేవుని బిడ్డలు అనేది దేవుడు పెట్టిన పేరు. దేవుని పిల్లలు అనేది క్రిస్టియన్ అనే పదం కన్నా గొప్పది. I don't know how many of you are Christians here. I don't know how many of you are a children of God here. ఎంతమంది ఇక్కడ క్రైస్తవులు ఉన్నారో I don't know, బట్ ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారో మీకు తెలియాలి. మీ జీవితంలో క్రైస్తవుడము అని చెప్పుకుంటామేమో, ఈ భూ సంబంధమైన వాటి దగ్గర ఆగిపోతాం. నేను దేవుని బిడ్డను అని నువ్వు చెప్పుకోగలిగితే యూ విల్ సీ ఎ గ్రేట్ డిఫరెన్స్. ఇవి చూడండి, అబ్బాయి చూడండి, చర్చ్కి వచ్చాడు. చర్చ్ అప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. ఇంకా లోకంలో అనేక మంది పిలిచారు, నా దేవుడికి నచ్చదు, నేను రాను. ఆమేన్. నా దేవుడికి నచ్చదు, నేను రాను. ఎంతమంది దేవుణ్ణి పక్కన పెట్టి మనుషుల్ని కాంప్రమైజ్ చేయగలుగుతున్నారు, మనుషుల్ని సంతోషపెట్టగలుగుతున్నారు? Many people, they are trying to make others happy. నువ్వు దేవుని బిడ్డవంటే దేవుని సంతోషపెట్టాలి. ఆమేన్, ఆమేన్. If you are a child of God, you need to make your God happy. That's it. వేరే వాళ్ళని సంతోషపెట్టకూడదు. చాలా మంది అపవాదిని సంతోషపెడతా ఉంటారు. అబ్బా వాడు ఏమనుకుంటాడో. ఒక ఆయన వచ్చి నాకు చెప్తా ఉన్నాడు, అయ్యారు మాకు పార్టీ ఒకటి జరిగింది. ఆ పార్టీలో నేను తాగనయ్య గారు, నేను అసలు తాగను. మా ఫ్రెండ్స్ అందరూ బలవంత పెట్టారు. ఏం కాదు, ఒక్కసారికి తాగు, ఏం కాదు, తాగు, పర్లేదు తాగు, మేము ఫీల్ అవుతాం, మళ్ళీ తాగపోతే. వాళ్ళ కోసం ఒక్కసారి తాగాల్సి వచ్చింది. అయ్య గారు మంచిది నాన్న, ప్రభుని క్షమిస్తాడులే, డోంట్ వరీ. సో యు పుట్టింగ్ యువర్ గాడ్ అసైడ్. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడిని పక్కన పెట్టేసి ఎవడో నిన్ను పాడు చేయాలని మారుమేషం వేసుకుని వచ్చినటువంటి వెలుగుదూత మాట మనము వింటూ ఉన్నాం. అలా ఒక్క తాగుడే కాదు, చాలా ఏరియాల్లో మనం పడిపోతున్నాం. సో ఇయర్ ఎండింగ్లో మనం ఏం చేయాలి తెలుసా? క్లెన్జింగ్. మన హృదయము, మన ప్రాణాత్మ దేహములు మనము క్లీన్ చేసుకోవాలి. ఆమేన్. లెట్ us cut the illegal connections with the devil. Amen. Amen. చెప్పండి, అపవాది నీతో ఉన్న ఇల్లీగల్ కనెక్షన్ ఈ రోజు నుంచి కట్ అయిపోవును గాక. కట్ అయిపోతుంది. అపవాదితో ఉన్న ఇల్లీగల్ కనెక్షన్స్ అన్నిటినీ యేసు నామములో తెగ నరుగుతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో వాడితో ఉన్నటువంటి ఆ సోల్ టైస్, వాడితో ఉన్నటువంటి ఆ అక్రమ సంబంధం, తెలుగులో చాలా పచ్చుకుంటుంది, ఏంటది? అక్రమమైనటువంటి సంబంధం. దెన్ వాట్ ఈస్ ద రైట్ రిలేషన్?
మంచి సంబంధం ఏంటి? యేసు ప్రభుతోనే మనకు. ఆమేన్. హల్లెలూయా. లెట్ us have a right relation with Jesus. If your God is Jesus, నీ దేవుడు యేసయ్య అయితే ఆయనతోనే రైట్ రిలేషన్లో ఉంటాం మనం. ఆమేన్. అది అక్రమ సంబంధం అనరు, దాన్ని రైట్ సంబంధం అంటారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆమేన్. సో ఆ రైట్ రిలేషన్లో మనం ఉంటే ఆ యొక్క రైట్ రిలేషన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, సియోనులో నుండి యెహోవా మిమ్మలను ఆశీర్వదించును గాక అని. హల్లెలూయా. సో ద లార్డ్ విల్ బ్లెస్ యు ఫ్రమ్ Zion. Bless you from Zion. And I want to pray for you for the month ending blessing. Amen. మంత్ ఎండింగ్ ఎలా ఉంటుంది? అందరికీ చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది, భయంతో ఉంటుంది, చాలా ఆందోళనతో ఉంటుంది, చాలా టెన్షన్తో ఉంటుంది. అయ్యో బాబోయ్, అమ్మో 1వ తారీఖు, అమ్మో 2వ తారీఖు, అమ్మో 3వ తారీఖు, అమ్మో అమ్మో అమ్మో, చాలా భయంగా ఉంటుంది. లెట్ మీ రిలీజ్ సమ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో కొన్ని ప్రార్థన విత్తనాలను నేను రిలీజ్ చేద్దామని ఆశపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ రిలేషన్స్ అపవాదితో మనం తీసేయాలి. ఆమేన్. అందుకనే దేవుడు ఇలా డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్తున్నాడు. ఏమని? లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమించకండి. వాడి బండి కొనండి, నేను బండి, వాడి కారు కొనండి, నేను కారు కొనండి, వాడి నో నో నో, నీకు దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. లెట్ ఎవ్రీథింగ్ కమ్ టు యూ ఇన్ జీసస్ నేమ్. ప్రతి ఒక్కటి నీ దగ్గరికి వచ్చును గాక, ప్రతి ఒక్కటి నీ దగ్గరికి వచ్చును గాక. ఆమేన్. when you're closer to God, everything will come to you. ఆమేన్. దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ప్రతి ఇల్లీగల్ కనెక్షన్, అపవాదితో ఉన్నవన్నీ కూడా మనము కట్ చేద్దాం. ఆ కట్ చేసినప్పుడు మనలో, మన శరీరములో, మన ప్రాణములో, మన దేహములో ఏం జరుగుతుంది తెలుసా? మార్పు కలుగుతుంది. We will see a big difference in our lives. We will see a big difference in this month ending. We will see a big difference in the year ending in Jesus name. Amen. You don't know. మీకు తెలియదు, మీకు తెలియకుండానే అపవాదితో మీకు రిలేషన్ ఏర్పడుతుంది. మీకు తెలియకుండా అపవాది మాటలు వింటూ ఉంటారు, మీకు తెలియకుండా అపవాదికి లోబడుతూ ఉంటారు. బట్ హూ ఈజ్ యువర్ ఫాదర్? మీ తండ్రి ఎవరు? మీ తండ్రి ఎవరు? మీ తండ్రి ఎవరు? మీరు వినాల్సింది ఎవరు స్వరము? మీరు వినాల్సింది ఎవరు స్వరము? మీరు ఎవరితో మాట్లాడాలి? మీరు ఎవరి మాట వినాలి? మీరు ఎవరిని వెంబడించాలి? అంతే. దట్స్ ద రైట్ రిలేషన్. అండ్ దట్స్ ద రైట్ రిలేషన్. ఆ యేసయ్యని మనం ముందు పెట్టుకోగలిగితే యు విల్ సీ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. I cancel all the evil covenants and I cancel all the evil relations. I cancel all the evil illegal relations in Jesus name. Amen. నేను అసలు భయపడలేదు. ఈ ప్రభు నాకు ఈ మాట ఇచ్చాడు. ఏం చెప్పాలి ప్రభు ఈరోజు అంటే, టెల్ అబౌట్ దిస్. ఇల్లీగల్ రిలేషన్స్ గురించి చెప్పు. పర్సనల్ లైఫ్లో కాదు, అపవాదితో ఉన్నటువంటి ఇల్లీగల్ రిలేషన్స్ని కట్ చేయమంటున్నాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. Then the Lord will be very happy and he will be very delighted to bless you. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ముందుకు వస్తాడు. ఆమేన్. When Jesus took baptism, యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు వెంటనే పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని. వావ్. And Father Lord is very happy because of Jesus. And Jesus should be happy because of the church. సంఘమును బట్టి యేసు ప్రభు సంతోషించును గాక. సంఘమును బట్టి యేసు ప్రభు ఆనందించును గాక. సంఘమును బట్టి తండ్రి అయిన దేవుడు సంతోషించును గాక. ఆయన పరలోకపు వాక్యళ్ళు విప్పి మనందరి మీద ఆయన దీవెన వర్షము కుమ్మరించును గాక. ఆమేన్. ఫ్రమ్ టుడే ఈ రోజు నుంచి మనందరి జీవితంలో యేసయ్యతో రైట్ రిలేషన్లో మనం ఉండబోతున్నాం. ఆమేన్. ఆమేన్. యేసయ్యతో రిలేషన్లో ఉండి కూడా అనేక మంది అపవాదితో కూడా రిలేషన్లో కూడా ఉండగలరు. దట్స్ ఎ క్రైమ్ అండ్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇల్లీగల్ రిలేషన్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరితో రిలేషన్. ఎవరితో? యేసయ్యతో. ఆమేన్. ఆమేన్. ఎంతమంది యేసయ్యతో మంచి రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు? యా. సో ఈ చెయ్యెత్తిన వాళ్ళు ఇంక దేనికి చెయ్యెత్తకండి.
ఆమేన్. హీ ఈస్ నాట్ అవర్ గాడ్, డెవిల్ ఈజ్ నాట్ అవర్ గాడ్. వాడు మన దేవుడు కాదు. అండ్ వీఆర్ నాట్ వర్షిపింగ్ హిమ్ అండ్ హీ ఈస్ నాట్ అవర్ గాడ్. డోంట్ లెట్ యువర్ స్పిరిట్స్ అండ్ బాడీస్ ఒబే హిమ్. వాడికి లోబడకండి. వాడికి లోబడితే 100 చెప్తాడు. దేవుడికి లోబడండి, దేవుని మాటకి లోబడండి. ఆమేన్. ఈరోజు మనము లోకములో అయినను లోకములో ఉన్న వాటినైనను మనం ప్రేమించట్లేదు. మనం ప్రేమించేది ఎవరిని? యేసయ్యని. హల్లెలూయా. మనల్ని ప్రేమించేది ఎవరిని? ఆయనే కాదు ప్రేమించింది, ఇప్పుడు సంఘము కూడా ఆయన్ని ప్రేమించబోతుంది. ఆమేన్, ఆమేన్. ఇదిగో ఎవరైతే మనం ప్రేమిస్తామో వారికి మనం లోబడతాం. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారిని మనం ఇష్టపడతాం. ఎవరైతే మనం ప్రేమిస్తామో వారిని మనము వెంబడిస్తాం. హల్లెలూయా. ఎస్. ఎక్కడున్నా మీరు యేసయ్య గురించి చెప్పడం మానకండి. డోంట్ స్టాప్ టెల్లింగ్ అబౌట్ జీసస్. ఈవెన్ మీరు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా యేసు ప్రభు గురించి మీరు ఇంపాక్ట్ అవ్వాలి. మీరు వాళ్ళకి ఏదో ఒకటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవని వాళ్ళు తెలుసుకుంటారు. ఆమేన్.